హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే ఎవరు లేరు. అంటే మా బాబు గాని, మా అత్తయ్య గాని, మా మామయ్య గాని ఎవరు లేరనమాట. వాళ్ళు విజయవాడ అయితే వెళ్లారు. ఇంక మా వారు కూడా ముందు రోజే వచ్చారనమాట విజయవాడ నుంచి. నేను మా పాప అయితే ఉన్నాము. ఇంకా వాళ్ళు లేనప్పుడు నా డే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మా వాళ్ళు విజయవాడ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా చిన్న మామయ్య అంటే మా చిన్న తాతయ్య చనిపోయారనమాట. ఇంకా చూడడానికనేసి బయలుదేరితే ఈ లోపైతే ట్రైన్ అయితే మిస్ అయిపోయారు. అంటే మాది పల్లెటూరు అని చెప్పాను కదా! అక్కడి నుంచి బస్సులు వెళ్ళటానికి వైజాగ్ చాలా టైం పట్టిద్ది. మాకు విజయనగరం దగ్గర కానీ విజయనగరం నుంచి అయితే ట్రైన్‌లు ఎక్కువ ఉండవు. అదే వైజాగ్ స్టేషన్‌కెళ్ళిపోతే ఎక్కువ ట్రైన్‌లుంటాయి అనేసి వెళ్తే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. వీళ్ళు ఇంకా స్టేషన్‌లోకి ఇలా వెళ్లారంట ట్రైన్ అయితే వెళ్ళిపోయిందంట. ఇంక మా పిన్ని వాళ్ళైతే వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు కానీ వీళ్ళైతే మధ్యాహ్నం ట్రైన్‌కైతే వెళ్లారు. కానీ వీళ్ళు వెళ్ళేసరికైతే అతన్నైతే తీసుకెళ్ళిపోయారు మా తాతయ్యని. వీళ్ళు ఇంత దూరం నుంచి వెళ్ళినా గానీ మొహం చూడకుండా అయిపోయిందనమాట వీళ్ళ పరిస్థితి. ఇంక మా వారు ఒక్కళ్ళే వచ్చారు గానీ మా అత్తయ్య వాళ్ళైతే రాలేదు. వాళ్ళైతే ఈరోజైతే వస్తామని చెప్పారనమాట. ఇంక నేనైతే మధ్యాహ్నం లంచ్‌లోకైతే తోటకూర పప్పు వండుదామనేసి ఇంక తోటకూర అయితే కోస్తున్నాను. ఈ తోటకూర అయితే పింక్ కలర్‌లో ఉంటది. నాకు అస్సలు తినబుద్దయ్యేది. ఇక్కడ ఎక్కువ ఈ పింక్ కలర్ తోటకూర దొరుకుతది. అదే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఎక్కువ గ్రీన్ కలర్ తోటకూర దొరుకుతది. ఈ పింక్ తోటకూర ఏంటంటే గడ్డి తిన్నట్టు ఉంటదనమాట. అసలు రుచి ఉండదు, ఏమీ ఉండదు. ఇంక ఫ్రిడ్జ్‌లో అలా మురిగి ఉంటుందనేసి ఇంక ఈరోజు దాంతో పప్పు చేసేద్దాం అనేసి పప్పు చేశాను. పప్పయితే అస్సలు టేస్ట్ ఏం బాలేదు. ఇంక నాకైతే అస్సలు నచ్చలేదనమాట. నాకసలు మామూలుగానే పప్పు తినబుద్దేయదు. అలాంటిది ఇవాళ అస్సలు తోటకూర పప్పు వండాను. ఆ తోటకూర చూస్తుంటేనే అసలు నాకు అదో రకంగా అనిపించి వండబుద్దే లేదు ఫస్టయితే. ఇంక కూరగాయలు ఏం లేవనేసి ఇంక నేను అదైతే చేశాను. నేను ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదు పింక్ కలర్‌లో తోటకూర వండడం. ఈ మా అత్త వాళ్ళింటికొచ్చాకే చూశాననమాట తోటకూరని ఇలాగా. మా అత్త అయితే తోటకూరలో మామూలుగా మనం ఎలా వండుకుంటాం కారం అది ఏసి వండుకుంటాం. కానీ మా అత్త వాళ్ళ సైడ్ ఏంటంటే అసలు తోటకూరలో కారం ఏసుకోరండి. అది అసలు ఎలా తింటారో నాకైతే అర్థమవ్వదు. నాకు అలా అస్సలు తినబుద్దేయదు. మా అత్తకి చెప్తా ఉంటాను నాకు కొద్దిగన్నా కారం ఎయ్యండి అనేసి. కానీ మా అత్తేమో తోటకూరలో ఎవరైనా కారం ఏసుకుంటారా అనేసి అంటారు. ఇంక నేనొచ్చాక తోటకూరలో వండడం వెరైటీగా మార్చారనమాట. ఇదివరకు ఎలా వండేవారంటే ఉడకబెట్టుకొని వండేవారు. ఆ ఉడకబెట్టుకొని వండుకుంటే అసలు యూజ్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అందులో ఉండేవన్నీ విటమిన్స్ గానీ ఏమన్నా ఉంటాయి కదా! అవన్నీ పోతాయి ఆ వాటర్‌లోనే. నేను ఎన్ని సార్లు చెప్పినా గానీ ఉడకబెట్టుకొని వండుకునేవారు. కానీ నేనొచ్చాక మాత్రం కొంచెం మార్చారనమాట. మామూలుగా మనం మామూలు ఫ్రై చేసుకుంటాం కదా! అలా చేసేస్తున్నారు. తోటకూరని మీరెవరైనా ఉడకబెట్టుకొని వండుకుంటారా? కొంచెం కామెంట్ అయితే చేసేయండి. మా వాళ్ళైతే కొంచెం వెరైటీగా అయితే వండుతారు. నాకైతే అది అస్సలు నచ్చదనమాట. వాళ్ళు ఎప్పుడైనా తోటకూర వండితే గనుక నేను మాక్సిమం వదిలేస్తాను. అంటే మామూలుగా ఫ్రై చేసి వండితే తింటాను గానీ, ఇలా ఉడకబెట్టి వండితే గనకైతే నేనసలు తినను. నేనైతే ఇంకో వైపయితే టీ అయితే పెట్టేస్తున్నాను. ముందే మా వారికైతే చియా సీడ్స్ వాటర్ అయితే ఇచ్చేసాననమాట. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను కదా! అయితే ఇచ్చేసాను. ఇంకోవైపు అయితే పప్పు ఒకవైపు, ఇంకోవైపు అయితే టీ అయితే పెట్టేసాను. మా పెద్దత్త వాళ్ళది ఏంటంటే పొయ్యి ఖాళీగా ఉందనేసి అన్నారని ఇంక బియ్యం అయితే కడిగేసి వాళ్ళ పొయ్యి మీద అయితే పెట్టేసాననమాట. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిద్దనేసి. మా వారు డ్యూటీకి వెళ్తారనేసి ఉదయం లేసి వంట చేయాల్సొస్తుంది. అదేలా గనక డ్యూటీ లేకపోతే మధ్యాహ్నం వండుకునేవాళ్ళం వేడివేడిగాన. ఇంకా నేను ఏ పని కూడా స్టార్ట్ చేయలేదు. ముందైతే వంట చేసేద్దామనేసి పొయ్యి మీదయితే పప్పు అది పెట్టేసుకున్నాను. పప్పే కదా! ఇంక నా పనయ్యేలోపు అది ఉడికిపోయిద్దనేసి. అదే కర్రల పొయ్యి గనుక ముట్టిస్తే ఆ పొయ్యి దగ్గర అలా కూర్చోడం వల్ల ఎక్కువ టైం అయితే పెట్టేసేది వంట చేయడానికి. ఈరోజు గ్యాస్ మీద కదా! మా ఇద్దరికే కదా! అనేసి ఇంకా పొయ్యి మీదయితే పెట్టేశాను. మాది కుక్కర్ ఏమైందంటే గ్యాస్ కట్ట ఉంటది కదా! అదైతే పోయింది. ఇంక మా పెద్దత్త వాళ్ళనైతే అడిగేసి వాళ్ళ దగ్గరైతే కుక్కర్ అయితే తీసుకొని ఇంక పప్పయితే పెట్టేశాను. ఇంకా ఇందాక తోటకూర అది కట్ చేసుకున్నాను కదా! అదంతా వాటర్ అయి పడిపోయాయనమాట. ఇంకా చెత్త అదంతా ఎత్తుకొని ఇంక మొత్తం అక్కడ పడిన వాటర్ అంతా తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అక్కడక్కడే 10 సార్లు తిరుగుతా ఉంటాను. కొద్దిగా ఏదన్నా స్లిప్ అయినా గానీ నా నడుమైతే ఇరిగిపోయిద్ది. ఇంక అందుకనేసే వాటర్ అయన్నీ పడితే అయన్నీ తుడిచేసుకుంటున్నాననమాట. ఈ నేల మీద ఏంటంటే వాటర్ ఎక్కడున్నా గానీ కనిపించదు. దానివల్ల అసలు మామూలుగా ఎక్కువ జారిపోతా ఉంటాము. మా అత్త అయితే తడిగుడ్డ అది పెట్టినప్పుడైతే ఇంట్లోకి రానివ్వరనమాట. అంటే మళ్ళీ ఎక్కడ జారిపోతామేమో అనేసి బయటనే కూర్చోమంటారు మమ్మల్ని. ఇంక గిన్నెలయి తోముకుందామని మొత్తం గిన్నెలన్నీ బయటేసుకున్నాననమాట. ఇంకోవైపు టీ పెట్టాను గదా! టీ పొంగిపోయిద్దేమో అనేసి మా వారికి చెప్తే, మా వారైతే మా పాపని ఎత్తుకొనైతే టీ దగ్గరైతే నిలబడ్డారు. ఇంక కుక్కర్ కూడా విజిల్ రానేనట్టుందనేసి కొంచెం విజిల్ ఎత్తమంటే ఇంక అక్కడ నుంచొనైతే విజిల్ అయన్నీ ఎత్తుతున్నారు. ఇంక నేను ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఉతికేసుకుంటున్నాను కాబట్టి కొంచెం బట్టలు తక్కువున్నట్టు అనిపిస్తున్నాయి అనేసి ఇంక ఈరోజు కూడా బట్టలు ఉతుకుదామని బట్టలయితే ఉతుకుతున్నాను. ఇంకా మా వారినైతే జీన్ ప్యాంట్ అది ఉందనేసి జీన్స్ నేను జాడించలేను నువ్వు జాడించేసుకో అంటే మా వారైతే కొద్దిగా జీన్స్ అది జాడించేసుకొని వాటర్ అయన్నీ వేసేస్తున్నారు బయట. మా పాప బట్టలకైతే ఇంక డెటాల్ అది పెట్టలేదనమాట. ఇంక మా వారిని పెట్టేమన్నాను డెటాల్ అది. నేను వంట చేసేటప్పుడు అగరంతా బయటకి వెళ్ళిపోయిద్దనేసి నేను ఆ తలుపులు తీసేస్తే మా వారైతే తలుపులు వేసేస్తా ఉంటారు. ఎందుకంటే మా వారు చిన్నప్పుడంట అందులోంచి పెద్ద పాము వచ్చిందంట. అందుకనేసి మా వారికి భయం అనమాట. ఆ పాములయి ఎక్కడొస్తాయి అనేసి మా వారు తలుపులేసేస్తా ఉంటారు. మేము పట్టపగలు పాములు ఎలాగొత్తాయి అనేసి అంటే మా వారేమో వినిపించుకోరు. పాములు ఎలాగన్నా వత్తాయి పట్టపగలేంటి రాత్రులేంటి వాటికి తెలుస్తాయి ఏంటి అనేసి అంటున్నారు.
ఇంక నేను పప్పు అది ఉడికిపోయింది అనేసి ఇంక దాంట్లో కొద్దిగా ఉప్పు అది వేసి మొత్తం అంతా కలిపేసుకున్నాను, రుబ్బుకుంటున్నాను అనమాట పప్పు. మా వారిని అయితే మా పాపను చూడమంటే ఆయన ఫోన్ నొక్కొని ఆ పాపకి అది గిలకిచ్చేసి ఆ పిల్ల ఆడుకోమంటున్నారు. మా పాప మా వారి దగ్గరే సైలెంట్గా ఉంటుంది. అది నేను ఉన్నాను అనుకోండి కయ్యని ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఒకలాగే తయారయ్యారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడేమో సైలెంట్గా పిల్లిలాగా ఉంటారు. అదే వాళ్ళ నాన్న లేనప్పుడు మాత్రం పుల్ల రెచ్చిపోతారనమాట ఇద్దరును. మా బాబు ఊరెళ్ళాడు కానీ నాకు అస్సలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మామూలుగా అసలు మా బాబు ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉన్నట్టుంటది. మా బాబు ఒకసారి లేనప్పటికి నాకు బోర్ కొట్టేసి ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. మా అత్తతో నేను అన్నాను, వాళ్ళు లేకపోయేసరికి మాకేం తోచట్లేదంటే, అలాగే ముద్దు చేసి వాడినేమో గారాబం చేస్తున్నావు నువ్వు బాగానా, వాడేమో అంగన్వాడి కాడికి పంపుతుంటే వెళ్ళట్లేదు, ఈ రకంగానే నీ అలవాటు తప్పుతుంది ఉన్నాయి అనేసి మా అత్తయ్య అంటున్నారు. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కదా, ఇంకా తాలింపు పెట్టేసుకుందాం అనేసి ముందే ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. మళ్ళీ మా వారికి క్యారేజీ లేట్ అయిపోయింది అనేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తాలింపు అంతా పెట్టేసుకున్న తర్వాత మొత్తం పొయ్యి అంతా తుడిచేసుకుందాం అనేసి మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసి చక్కబెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటే అంత బాధ అనిపించదు. మళ్ళీ అంతా ఒకసారి తోంకలన్నీ మడ్డి పెట్టేసినట్టు అయిపోయి అంటుకుంటూ ఉంటుంది పొయ్యి. ఇంక నేను అందుకనే వంట అయిపోయిన వెంటనే పొయ్యి అయితే తుడిచేసుకుంటాను మ్యాక్సిమం ఎప్పుడును. ఎప్పుడైనా కుదరినప్పుడు మాత్రం ఇంకా సాయంత్రం పూట తుడుచుకుంటూ ఉంటాను. సాయంత్రం ఇల్లు గుమ్మాలు ఉడుచుకుంటాం కదా, అప్పుడైతే ఇంకా పొయ్యి అది తుడుచుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు ఎలాగో త్వరగా పని అయిపోయింది కదా అనేసి ఇంక పొయ్యి గట్ల అవన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇంకా వంటగదిలో పని మొత్తం అంతా అయిపోయింది కదా, ఇంక మొత్తం ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకుందాం అనేసి ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకుంటున్నాను. ఎక్కువ మ్యాక్సిమం మా వారి ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకుంటారు. మా వారిని అయితే ఇవాళ మా పాపను అప్పచెప్పాను కదా, ఇంకా మా వారైతే మా పాప వంక పట్టుకొని నేను మా పిల్లని చూసుకుంటాను, నువ్వు పనులు చేసుకో అనేసి నాకైతే మొత్తం పనులంతా అప్పచెప్పేశారు. ఇంకా మా వారు మాత్రం శుభ్రం పడుకొని పిల్లని అయితే ఆడిపిస్తున్నారు. ఏమైనా పని చెప్తే మాత్రం పిల్ల ఉంది ఎలా చేస్తాను అది ఇది అని డైలాగులు వేస్తూ ఉంటారు. అలాగైతే నేను రోజు పిల్లల్ని చూసుకున్నామని నేను ఎన్ని పనులు వంగబెట్టాలి చేయటానికి, కానీ అలా సర్దుకొని వెళ్ళిపోతాను పిల్లలతో పాటు. పిల్లలు ఉన్నారనేసి మన పనులు మనం ఆపుకోలేం కదా, ఇంకా పిల్లల్ని చూసుకొని పనులు అయితే చేసుకోవాలి, తప్పదు ఇంకా. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా మొహమ్మతి కడిగేసుకొని ఇంకా మా వారైతే టిఫిన్ తెస్తే ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేసేస్తాను. మా వారేమో ఇంకా నాకు టైం అయింది నువ్వు క్యారేజీ కట్టే అనేసి అంటే ఇంకా మా వారు స్నానం చేసేలోపు నేను క్యారేజీ కట్టేద్దాం అనేసి ఇంక నేను క్యారేజీ అయితే కడుతున్నాను. కింద పొయ్యి మీద అయితే అన్నం వండేసాను కదా కర్రల పొయ్యి మీద, ఇంకా అదైతే గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. కిందన పెట్టి చేసుకుంటే కిందన మచ్చది అంటికిపోతుంది అనమాట. ఇంకా అందుకని గ్యాస్ మీద అయితే పెట్టుకొని ఇంకా గ్యాస్ మీద క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. మా వారు తినేది ఒక్క ముద్ద కానీ ఎన్ని వంకలు పెడతారు. అందుకే అంటారు వంట వచ్చు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనేసి. మా వారికి వంట వచ్చు కానీ చేయరు ఎప్పుడును. అంటే ఇప్పుడు వీక్ ఆఫ్ అయినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ మా పిల్లలు పుట్టాకైతే అసలు వంట చేయడం మానేశారనమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం సాయం చేసేవారు వంట చేసినప్పుడు, కానీ ఇప్పుడు అసలు ఏం లేదు. ఏమన్నా అంటే వారం అంతా పని చేసి నాకు అలసిపోయినట్టు ఉంటుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనేసి డైలాగులు అయితే వదులుతూ ఉంటారు. ఇంక మా వారిని అయితే మా పాపను చూసుకోమనేసి నేను పైకి వెళ్ళేది బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చేసాను. ఒక ఆకులు అయితే శుభ్రంగా కంగాలు చేసి పెట్టేస్తున్నాయి. ఆ పైన వరండీలు బట్టలు వేయాలని భయం వేస్తుంది అనమాట. ఇంకేదో రకంగా బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చేసాను. మేము మధ్యాహ్నం అయితే ఖాళీగా ఉన్నామనేసి ఇంక చింతపొట్లు అయితే ఒలిచేసుకున్నాము. నేను అంతా ఒలిసిన చింతపండు అయితే ఇదనమాట. ఇంక మధ్యాహ్నం ఉతికిన బట్టలు ఉన్నాయి కదా ఉదయాన్నే, అవన్నీ అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇందులోపు మా పాప అయితే పడుకుంది, స్నానం చేయించాలి. ఇంకా మా పాపకైతే స్నానం చేయించలేదు. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా పాప అయితే లెగవలేదు, పడుకొనే ఉంది. మా పాప అయితే చూపిస్తున్నాను, మా పాప అయితే పడుకొనే ఉంది. మా పాప లేసేలోపు ఇంక నేను ఫ్రెష్ అయిపోదాం అనేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా పాప కోసం అయితే నీళ్ళైతే పెట్టాను అనమాట పొయ్యి మీద. నీళ్ళైతే పెట్టాను. ఇంకా మా పాప లేస్తే మా పాపకైతే స్నానం చేయించాలి.
అప్పుడైతే మ్యాక్సిమం పని అయిపోయినట్టే. ఇంకా రైస్ అయితే వండుకోలేదు. అంటే మా వారు వచ్చే ముందు వేడిగా వండుకుందాం అనేసి నేనైతే ఇంకా అన్నం అయితే పెట్టలేదనమాట. మా వారు ఎలా లేదని 9:30, 9:30, 9:10 అయితే అయిపోయింది ఈజీగా. ఇంకా అప్పుడు వండుకుందాం అనేసి నేనైతే ఇంకా వంట అయితే చేయలేదు. ఉదయం తోటకూర పప్పు అయితే ఉంది, ఇంకెందుకులే అనేసి ఇంక వంట అయితే చేయలేదు. అన్నం ఒకటే కదా వేడివేడిగా వండుకుందాం అనేసి ఇంకా అప్పుడు పెట్టుకుందామని ఆపేసాను. ఇంక మా పాప స్నానం చేయించేసి అప్పుడు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ఇంకా అప్పుడే అనుకుంటున్నాను వంట పని లేదురా బాబు, హ్యాపీగా ఉంటుంది పూట రాత్రికి ఫ్రీగా ఉండొచ్చు అనేసి అనుకున్నాను. ఈలోపు మా వారు కాల్ చేసి ఆ పప్పు నాకొద్దు వేరేగా ఏమైనా చెయ్యు అనేసి అంటే నేను అన్నాను ఏం చెయ్యాలి, కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లో అనేసి అంటే గుడ్లు తెచ్చి గుడ్డుకూర అయితే వెయ్యి అనేసి అన్నారు. గుడ్డుకూర అంటే చపాతీలకు బాగోదు గుడ్డుకూర అనేసి అంటే గుడ్డు పొరటు వెయ్యి అయితే అనేసి అన్నారు. టమాటీ వేసి గుడ్డు పొరటులో చెయ్యి అనేసి అన్నారు. ఇంకా మా వారికి అసలు గుంతం కోరికలు ఎక్కువైపోతున్నాయి అనేసి అనుకోని మనసులోని ఇంక ఎలాగో అడిగిన తర్వాత మరి చేయలేదనుకోండి మళ్ళీ బాధపడతారనమాట. ఇంక అందుకనేసి చపాతీ పిండి ఎలాగో ఉంది కదా అనేసి కలిపేసుకొని కొద్దిగా నేనైతే చపాతీ చేసేసాను. మా పాప అయితే పడుకోలేదు. ఆ పిల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ ఏమో అప్పుడే వీడియో కాల్ చేశారు. ఆ పిల్ల ఏడుస్తుంది. మా అమ్మ ఏమో తిట్లు తర్వాత వంట చేసుకుందో కానీ ముందు ఆ పిల్లని తీ అనేసి. నేను ఒకవైపు అయితే గుడ్డుపోటు వేయడానికి కళాయి పెట్టుకొని వంట చేసుకుంటున్నాను. ఇంకోవైపు అయితే చపాతీ కూడా కాల్ చేసుకుంటున్నాను. 2 పనులు అయిపోతాయి అనేసి. మా పాప ఏమో ఊరుకోవట్లేదు. కింగ పెట్టి ఏడుస్తుంది. గబగబా చేసేద్దాం అనేసి ఇంక నేనైతే త్వరగా వంట చేసేసుకుంటున్నాను. మా వారికి నేను చెప్పాను పిల్లలు ఊరుకోదు నేను అంతసేపు చపాతీలే చేసిన దాకా అనేసి అంటే మా వారేమో నేను వచ్చాక చేద్దు అనేసి అన్నారు. మా వారు వచ్చేటప్పటికి ఎలా లేదని 9:10 ఆ టైం అయితే అయిపోతుంది ఈజీగా. ఇంక నేను ఆ టైంలో వంట చేశాను అనుకో మేము తినేసరికి 10:30 ఆ టైం అయితే అయ్యిద్ది. పడుకునేసరికి ఎలా లేదని 12 ఆ టైం అయిపోయింది. ఇంక మళ్ళీ ఉదయాన్నే లెగాలంటే నిద్ర సరిపోవట్లేదు. తలనొప్పి అనేది బాగా వచ్చేస్తుంది. మా పాప ఉదయం తెల్లవారు 4:30కి లేచిపోతుంది. పెద్ద ఆఫీస్కి అది వెళ్ళినట్టు. నాకేమో నిద్ర సరిపోక తలనొప్పి అది వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ మా పాప ఏంటో అలవాటు మార్చుకోదేమో. పొద్దున్నే ఆ టైంకి లేస్తుంటే మాకేమో నిద్ర సరిపోక అసలు విసుగొచ్చేస్తుంది అనమాట. ఇంక ఎలాగోలా బాధపడి మొత్తం చపాతీలు అన్నీ చేసేసాము. ఇంక మా వారు వచ్చిన వెంటనే ఇంక తినేసాము. మా వారేమో కొద్దిగా మజ్జిగ కలిపి అంటే మజ్జిగ అయితే కలిపాను అనమాట. ఇంకా మా వారికి ఒక గ్లాస్ ఇచ్చేసి మిగిలిందైతే నేనైతే తాగేసానండి. మరుసటి రోజుకైతే చియా సీడ్స్ వాటర్ అయితే ఉండాలి కదా అనేసి ఇంకా చియా సీడ్స్ అయితే నానబెడుతున్నాను. తాగేది మా వారైనా కానీ మొత్తం అంతా మనమే చూసుకోవాలి. మళ్ళీ అంటారు ఒకరోజు ఇచ్చి మరుసటి రోజు మర్చిపోయామనుకోండి, ఒకరోజు ఇస్తావు మళ్ళీ మర్చిపోతావు ఇంకా వాటి సంగతి ఇంక అంతే అనేసి అంటారు. ఆయన కొన్ని వచ్చి ఆయన నానబెట్టుకుంటే బాగుండు, అలా చేయరనమాట. అన్నీ మనమే చూసుకోవాలి మళ్ళీ. ఇంక బాదం పప్పులు కూడా ఇంక నానబెట్టేసుకున్నాం. మా బాబు ఉంటే కంపల్సరీ బాదం పప్పులు ఇస్తే తింటాడు. నేనే మర్చిపోతాననమాట ఒక్కోసారి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.